to be very honest, I will never go for Maruti again if I'm going for a better car. Okay. Because this is Hi, hello, namaste. Hope everyone is doing great. Welcome back to my channel. This is Shiva. You're watching Car Talks with Shiva Gatreddy. సో ఇవాళ మనం షిఫ్ట్ ఒక ఓనర్షిప్ రివ్యూ చేస్తున్నాం. సో షిఫ్ట్లో చూసుకుంటే మనకి 4 వేరియంట్స్ ఉన్నాయి అండ్ దే ఆర్ లైక్ ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ అండ్ మీకు ఏఎంటీ వర్షన్స్ కూడా ఉంది. ఇంజిన్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి సిఎన్జి అండ్ పెట్రోల్ ఉంది దీంట్లో. పెట్రోల్ ఇంజిన్ స్పెక్స్ చూసుకుంటే మనకి 88 bhp 130 Nm టార్క్తో వస్తుంది. దిస్ ఇస్ 4 సిలిండర్ 1200 cc ఇంజిన్. ఇది టర్బో ఇంజిన్ అంటారు. సో మనం ఒకసారి కార్ వాక్ అరౌండ్ చేసి కార్ ఒక ఫీచర్స్ ఏంటో చూద్దాం. సో ఈ వేరియంట్ చూసుకుంటే మనకి జెడ్ఎక్స్ఐ ఆటోమేటిక్. సో దీనిపైన జెడ్ఎక్స్ఐ ప్లస్ ఒకటి ఉంది వేరియంట్. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రంట్ ప్రొఫైల్లో మనకి హెడ్ ల్యాంప్స్ వస్తాయి ఇక్కడ. సో మనకి హెడ్ ల్యాంప్స్ ప్రాజెక్టర్ రావు. సో నార్మల్ హెడ్ ల్యాంప్స్ హాలోజన్ వస్తాయి విచ్ ఆర్ ఎల్లో లైట్స్. అండ్ మీకు జెడ్ఎక్స్ఐ ప్లస్లో మీకు ప్రాజెక్టర్ వస్తుంది. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ మారుతి యొక్క లోగో చూసుకోవచ్చు సెంటర్లో. అండ్ మనకి క్రోమ్ ఫినిష్ ఇచ్చారు ఇక్కడ. దాంతోపాటు కింద మనకి ఫాగ్ ల్యాంప్స్ చూసుకోవచ్చు అండ్ విచ్ ఆర్ లైక్ దాట్ ఆర్ ఆల్సో ఎల్లో లైట్స్. కింద చూసుకుంటే ఇది అసెసరీస్లో వేయించారు ఓనర్. సో ఇది బాడీ ఒక కిట్లా వస్తుంది లైక్ మీకు షో కోసం విచ్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ లైక్ రెడ్ అండ్ బ్లాక్. సో కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ ఇప్పుడు మనం చూసుకుంటే మనకి ఇక్కడైతే రెయిన్ వైజర్స్ అయితే ఓనర్ వేయించుకున్నారు అసెసరీలో. అండ్ మనకి జెడ్ఎక్స్ఐ ప్లస్లో మనకి డిఫరెంట్ బాడీ టోన్స్ చూసుకోవచ్చు మీరు. అంటే రూఫింగ్ మీకు డిఫరెంట్ కలర్స్ కావాలన్నా డ్యూయల్ టోన్ కావాలన్నా జెడ్ఎక్స్ఐ ప్లస్లో అవైలబుల్ ఉంటాయి మీకు. అండ్ ఓఆర్విఎమ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు విత్ టర్న్ ఇండికేటర్. అండ్ వీ క్యాన్ ఆల్సో ఫైండ్ రిక్వెస్ట్ సెన్సర్ అట్ కో డ్రైవర్ సైడ్ డోర్ యాజ్ వెల్. అలాయ్స్ చూసుకుంటే మనకి ఈ డిజైన్ వస్తుంది. అదే మీకు జెడ్ఎక్స్ఐ ప్లస్లో అయితే మీకు చిన్న క్రోమ్ ఫినిష్ డైమండ్ కట్ అలాయ్స్లా వస్తాయి. అండ్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 185/65R 15 inch. సో 15 inch అలాయ్స్. ఫ్రంట్ మనకి డిస్క్ వస్తుంది బ్రేక్స్. అండ్ బ్యాక్ మనకి అయితే డ్రమ్ అయితే చూడొచ్చు. సో ద గ్రౌండ్ క్లియరెన్స్ ఈజ్ 163 mm ఫర్ షిఫ్ట్. కార్ యొక్క బ్యాక్ ప్రొఫైల్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు యాంటీనా ఇక్కడ కొంచెం బ్యాక్ ఇచ్చారు. అండ్ స్పాయిలర్ విచ్ ఇస్ అండర్ యాక్సెసరీ. అండ్ ఇక్కడ మనం రియర్ వైపర్ చూసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇక్కడ ఏవైతే లైట్ వస్తుందో ఈ పోర్షన్ మాత్రమే మనకి లైక్ ఎల్ఈడి వస్తుంది. రిమైనింగ్ ద బ్యాక్ లైట్ అండ్ టెయిల్ లైట్ మనకి హాలోజన్ వస్తుంది. యూ కెన్ ఆల్సో సే దిస్ కెమెరా ఈజ్ అండర్ యాక్సెసరీ. మనకి వెహికల్తో రాదు, ఓన్లీ పార్కింగ్ సెన్సర్స్ మాత్రమే వస్తాయి. అండ్ ఈ క్రోమ్ ఫినిష్ ఇక్కడ ఉంది. మారుతి ఒక లోగో కింద ఇక్కడ చూసుకుంటే క్రోమ్ ఫినిష్ వచ్చింది విచ్ లుక్స్ గుడ్. సో బూట్ ఓపెన్ చేసి చూద్దాం. సో బూట్లో మనకి 268 liters ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. అండ్ మనం ఇక్కడ లైట్ ఒక ప్లేస్మెంట్ చూసుకోవచ్చు. సో ఇక్కడ మీకు హుక్ కూడా ఇచ్చారు ఏదైనా లగేజ్ పెట్టి మీరు ఏదైనా టచ్ చేసుకోవాలంటే లైక్ టై చేసుకోవాలంటే. అండ్ మీకు ఫ్రంట్ సీట్స్ కావాలంటే మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు. 60/40 రేషియోలో మనకి ఫోల్డింగ్ కూడా అవుతుంది. మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు జాక్ అండ్ ఇవన్నీ చూసుకోవచ్చు ఏదైనా ప్లేస్ చేయడానికి. అండ్ మనకి అండర్ దిస్ వీ కెన్ ఫైండ్ స్పేర్ వీల్ విచ్ ఇస్ ఏ స్టీల్ వీల్. మనకి 14 inch వస్తుంది ఇది. సో బ్యాక్ సైడ్ డోర్ చూసుకుంటే మనకి ఇక్కడ క్రోమ్ ఫినిష్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి బ్లైండ్స్ కానీ వెహికల్ ఏం ప్రొవైడ్ చేయదు. సో మీరు సన్ బ్లైండ్స్ ఏం కావాలంటే మీరు ఎక్స్ట్రా అసెసరీలో తీసుకొని మీకు అక్కడ పెట్టేసుకోవాలి. అండ్ మనకి ఇది కూడా మనకి జస్ట్ నార్మల్ బ్లాక్, నో పియానో బ్లాక్ ఆర్ మనకి క్రోమ్ ఫినిషింగ్ కనిపించట్లేదు ఇక్కడ. ఒక 1 liter సరిపడే బాటిల్ మాత్రం పెట్టుకోవచ్చు. సో ఎక్స్ట్రా లగేజ్ ఆర్ ఎనీ స్టఫ్ కానీ ఏదైనా చిన్న మెటీరియల్స్ కానీ ఏదైనా పెట్టుకోవాలంటే మనకి స్పేస్ సరిపడా లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు బ్యాక్ సీట్ ఒక వ్యూ అయితే ఇలాగ ఉంటుంది. అండ్ బ్యాక్ సీట్లో ఒకసారి కూర్చొని చూద్దాం. ఓకే. సో నాకైతే సరిపడా లెగ్ రూమ్ అయితే ఉంది. దట్ ఈస్ ఓకే, యావరేజ్ వీ కెన్ సే. అండ్ అండర్ థై సపోర్ట్ ఈజ్ ఆల్సో ఓకే, నాట్ సో గుడ్. మనకి హెడ్ రూమ్ అయితే ఓకే, లైక్ ఫర్ 6 feet నాకు తెలిసి దే కెన్ అడ్జస్ట్ ఇన్ ద బ్యాక్ సీట్.
అండ్ 3 ప్యాసింజర్స్ అయితే కూర్చోవచ్చు, బట్ హెవీ పర్సనాలిటీస్ అయితే కొంచెం కష్టం. వీఆర్ నాట్ గెటింగ్ ఆర్మ్రెస్ట్ ఓవర్ హియర్. ఆర్మ్రెస్ట్ కానీ రాదు. అండ్ సెంటర్లో చూసుకుంటే చిన్న హంప్ అయితే మనకైతే ఉంది ఇక్కడ. సో సెంటర్ ప్యాసింజర్కి కొంచెం లాంగ్ డ్రైవ్స్లో కొంచెం ట్రబుల్ ఉండొచ్చు. అండ్ మనకి ఇక్కడ అయితే గ్రాబ్ హ్యాండిల్స్ అయితే వస్తున్నాయి. అండ్ మనకి ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్తో పాటు మనకి అక్కడ హుక్ అయితే ఇవ్వలేదు. హెడ్ రెస్ట్ ఏదైతే ఉందో అది మనకి అడ్జస్టబుల్. అండ్ సెంటర్ ప్యాసింజర్ ఈజ్ నాట్ గెటింగ్ ఏ హెడ్ రెస్ట్. డ్రైవర్ సైడ్ డోర్ చూసుకుంటే మనకి రిక్వెస్ట్ సెన్సర్తో పాటు కీకి కూడా మనకి ప్లేస్మెంట్ ఇచ్చారు ఇక్కడ, కీతో అన్లాక్ చేసుకోవడానికి. అండ్ డోర్లు చూసుకుంటే ఆల్మోస్ట్ ద సేమ్. అండ్ మనకి ఓవిఎమ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. లెఫ్ట్ అండ్ రైట్ వీ కెన్ అడ్జస్ట్ ఓవర్ హియర్. అండ్ లాక్ అండ్ లాక్తో పాటు వీ కెన్ ఆల్సో సీ దిస్ చైల్డ్ లాక్. అండ్ డ్రైవర్ సైడ్ ఒకటే మనకి 1 టచ్ వస్తుంది. అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ నార్మల్ పవర్ విండోస్. అండ్ మనకి ఇక్కడ 1 లీటర్తో పాటు కొంచెం స్పేస్ కూడా ఉంది ఇక్కడ ఏమైనా స్టఫ్ పెట్టుకోవడానికి. అండ్ మీకు క్యాబిన్ చూసుకుంటే డ్రైవర్ సైడ్ మీకు ఇలా ఉంటుంది. వెహికల్ ఒక డాష్ బోర్డ్ ఒక డిజైన్ చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. లైక్ వెరీ క్లీన్ అండ్ నీట్ డిజైన్ చేశారు విత్ నార్మల్ బ్లాక్ అండ్ మధ్యలో మనం ఈ క్రోమ్ ఫినిష్ చూసుకోవచ్చు, లైక్ కైండ్ ఆఫ్ సిల్వర్ క్రోమ్. అండ్ ఏసీ వెంట్స్ ఒక ప్లేస్మెంట్ యాజ్ యూజువల్ షిఫ్ట్ మనకి ఇప్పటి నుంచి అలాగే వస్తుంది అలాగే ఉంది. అండ్ సెంటర్లో మనం హజార్డ్ ల్యాంప్స్ ఒక ప్లేస్మెంట్ చూసుకోవచ్చు. అండ్ సెంటర్లో ఈ కన్సోల్ చూసుకుంటే మనకి వెహికల్తో వచ్చింది. దిస్ ఇస్ నాట్ ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీ. సో ZXi మీకు ఇక్కడ వస్తుంది. అండ్ ఏసీ ఒక ఇక్కడ బటన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ లైక్ ఫ్రంట్ డిఫాగర్ కానీ రేర్ డిఫాగర్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ డిస్ప్లేలో మనకు వస్తుంది. అండ్ ఆటో కానీ లైక్ ఆటో మోడ్లో పెట్టుకుంటే ఏసీ మీకు ఆటోమేటిక్గా వస్తుంది, లైక్ అకార్డింగ్ టు ద అవుట్ సైడ్ టెంపరేచర్. And we can find this 12-volt charging socket and also like USB aux for this. We can see this placement over here. ఇక్కడ phones గానీ ఏమైనా ప్లేస్ చేసుకోవడానికి సరిపడే ప్లేస్ అయితే ఉంది. And we can also find the cup holders over here. దాంతోపాటు మీకు ఇక్కడ గేర్ నాబ్ వస్తుంది. అండ్ గేర్ నాబ్తో పాటు దిస్ ఇస్ ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి. అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు దిస్ ఇస్ ద లైక్ పార్కింగ్ బ్రేక్ ఒక ప్లేస్మెంట్. అండ్ వీ కెన్ ఆల్సో ఫైండ్ దిస్ ఆఫ్టర్ మార్కెట్ ఆర్మ్రెస్ట్ వేర్ వీ కెన్ హ్యావ్ లాట్స్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్. దాంతోపాటు గ్లోవ్ బాక్స్ చూసుకుంటే వీ హ్యావ్ లైక్ సఫిషియంట్ స్పేస్ ఫర్ ద గ్లోవ్ బాక్స్ యాజ్ వెల్. అండ్ ఏసీ వెంట్స్ మన కార్నర్ కూడా ఇటువైపు ఇలా వచ్చాయి. అండ్ స్పీడోమీటర్ చూసుకుంటే మనకి ఇక్కడ లైక్ వీ హ్యావ్ లెఫ్ట్ సైడ్ టాకోమీటర్ అండ్ రైట్ సైడ్ స్పీడోమీటర్ విత్ సెంటర్లో కొంచెం డిజిటల్ ఇచ్చారు. అండ్ టు లైక్ సీ లైక్ విచ్ గేర్ ఇట్ ఈస్ ఆర్ న్యూట్రల్ అంత ఫ్యూయల్ టైం కానీ టెంపరేచర్ కానీ. స్టీరింగ్ చూసుకుంటే మనకి కింద కొంచెం ఫ్లాట్ బాటమ్ ఇచ్చారు విత్ లెదర్ ర్యాప్డ్ అండ్ ఈ క్రోమ్ ఫినిష్ కూడా ఉంది. లెఫ్ట్ సైడ్ మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ అని ఇక్కడ చేసుకోవచ్చు, కాల్ కనెక్ట్ డిస్కనెక్ట్ ఆర్ ఎనీథింగ్. రైట్ సైడ్ మనకి క్రూజ్ కంట్రోల్ ఏం లేదు, ZXi ప్లస్లో మాత్రమే వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇంజిన్ స్టాప్ బటన్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఆటో ఆన్ ఆఫ్ మనకి ఇక్కడ నుంచి అవుతుంది. అండ్ ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చారు. హెడ్లైట్ లెవెలర్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ప్రాపర్గా మనకి పెడల్స్ చూసుకోవచ్చు, యాక్సిలేటర్ అండ్ బ్రేక్ పెడల్. అండ్ వీఆర్ ఆల్సో గెటింగ్ ఎ డెడ్ పెడల్ ఓవర్ హియర్ అండ్ టు ప్లేస్ ద లెఫ్ట్ లెగ్. ట్విట్టర్ ఒక ప్లేస్మెంట్ మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ స్పీకర్స్ మనకి ఇక్కడ ఉన్నాయి డోర్ వైపు. అండ్ వీఆర్ గెటింగ్ ఇట్ ఫర్ 4 doors, బట్ ట్విట్టర్స్ మనకి ఫ్రంట్ 2 doors మాత్రమే వస్తుంది. అండ్ మనకి ఇది మాన్యువల్ ఓఆర్విఎమ్స్ వస్తాయి. అండ్ వీఆర్ గెటింగ్ లైట్ ఓవర్ హియర్, కాకపోతే వైట్ లైట్ కాదు. ఇందులో మనకి సన్ రూఫ్ ఏం రాదు. అండ్ ఇక్కడ మనకి మిర్రర్ ఇచ్చారు, వ్యానిటీ మిర్రర్. లైట్ అయితే లేదు ఇక్కడ కూడా అంతే, బట్ టికెట్ హోల్డర్ మనకి ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం వెహికల్ ఒకసారి డ్రైవ్ చేసి ఓనర్ ఒక ఎక్స్పీరియన్స్ కనుక్కుందాం, లైక్ హౌ ఈజ్ ఈ ఫీలింగ్ ఆఫ్టర్ షిఫ్ట్, బికాస్ ఐ కెన్ సీ ద ఓడోమీటర్ విచ్ ఇస్ లైక్ 17,900 and vehicle is of like 3 years old as of now. So let's talk to the owner. I'm into the driving seat now of ZXi AMT Shift and e vehicle 3 years old. So I'm with the owner now. Hi Ajju. Hi Shiva. So yeah, as usual my first question. So Shift ఇందు పిక్ చేసుకున్నారు, why only Shift? సో బేసిక్గా ఫస్ట్ కార్ కొందాం అని అనుకునేటప్పుడు లైక్ మా ఫ్యామిలీలో అందరూ నాన్ డ్రైవర్స్, ఫస్ట్ టైం డ్రైవర్స్ ఇంక్లూడింగ్ మీ. Okay. I have driven other cars but not my own car. Okay. So when I choose my own car, so I thought as it's our first car, let's go for something budget friendly, less than 10 lakhs. Yes. And once we cover like some 4 years or 5 years down the line, we thought of planning something better. So for now, for the city rides, we thought of choosing something less than 10. And my favorite was i20, but the waiting period and all that was a bit longer. So I thought, okay, let me go with Swift. But because of long reputation for multiple years, you know, it's been to market. So అందరూ బాగా మెచ్చుకున్న కార్ ఇది. యా, హైయెస్ట్ సేల్స్ కూడా ఇదే కార్. ఇప్పుడు చూసుకున్న హ్యాచ్ బ్యాక్స్ లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సేల్స్ ఆర్ మారుతి సుజుకి షిఫ్ట్. So I thought of, yeah, it's a peppy car and you know it looks like more sporty. So I thought of let's go for it.
and that's how I choose Swift. ఓకే, దట్స్ లైక్ వెరీ క్లియర్. ఓకే, బట్ నాకు తెలిసి షిఫ్ట్ కార్కి ఉన్న లైక్ సిటీలో డ్రైవ్ చేసే అంత ఇది ఏ కార్లో ఉండదు. లైక్ సిటీలో మీరు ఈజీగా ఎక్కడైనా గల్లీలో వెళ్ళాలన్నా సరే, చిన్న చిన్న మైనర్ లైక్ 30 feet రోడ్స్లో వెళ్ళాలన్నా సరే చాలా ఈజీగా ఉంటుంది టు డ్రైవ్, టు మేనేజ్, ఐ గెస్. ట్రూ, దట్స్ కంప్లీట్లీ ట్రూ. బికాస్ నేను ఎప్పుడైనా లైక్ సిటీలో ఎక్కడైనా స్ట్రక్ అయి ఉంటే ఐ ఫీల్ if a auto can go inside that space, then obviously this can Yes. also easily go. Just that we need to see the clearances, otherwise we can park it anywhere, we can ఎస్, drive easily. పార్కింగ్ ప్రాబ్లం అసలు ఉండదు. అసలు ఉండదు. ఎస్, చిన్న స్పేస్ ఉన్నా సరిపోతుంది దీనికి, సరిపడాలి. ఓకే, అండ్ మీకు ఎప్పుడైనా ఈ గ్రౌండ్ క్లియరెన్స్తో ఎప్పుడైనా ప్రాబ్లం ఫేస్ చేశారా? Like whenever I feel like maybe it's a bigger hump or maybe slant లో వెళ్ళినప్పుడు లైక్ డౌన్ దిగేటప్పుడు పార్కింగ్ నుంచి ఒకవేళ డౌట్ గా ఉంటే ఐ గో డయాగ్నల్ సో దట్ ఇట్ డజంట్ టచ్ ద బాడీ. యా, బికాజ్ మీ వెహికల్ కి ఇంకా మీరు ఎక్స్ట్రా బాడీ కిట్ కూడా యాడ్ చేయించుకున్నారు, విచ్ డిక్రీజెస్ ద గ్రౌండ్ క్లియరెన్స్. ఎగ్జాక్ట్లీ, అండ్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఐ కెన్ సే, బికాస్ ఎప్పుడైనా ఇన్ కేస్ స్లైట్ గా టచ్ అయినా సరే ద ప్లాస్టిక్ పార్ట్ ఆఫ్ ఇట్ విల్ బి డామేజింగ్, ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్ ఎనీ బాడీ లైన్. యా యా, ఓకే ఫైన్. సో మై నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే లైక్ మీరు ఈ వెహికల్తో సాటిస్ఫై అయ్యారా ఇప్పటిదాకా? లైక్ honestly driving experience and comfort very satisfied, because I don't have to, it's a automatic car, so I don't have to shift gears or in the traffic regions and all, it's very easy to drive. So that is one thing which is very comfortable. And if I have to say like what is not comfortable, whenever I go for a longer drive, let's say outside city, so Vizag lo దగ్గర ఉన్న అన్నవరం గానీ ఎటైనా వెళ్ళాలంటే, when I go with family, if it is 4 people, it's very comfortable. But whenever it is 5, it's a bit like packed car, and also it's the weight of the car increases. Yes. So the performance light ga dip avutundi because of yes, having the AC and all of that. So the performance dips. Okay, fine, cool. So next question ఏంటంటే లైక్ సర్వీస్ మీకు లైక్ వాట్ ఈస్ ద సర్వీస్ కాస్ట్ అండ్ హౌ ఇట్ ఈస్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఎలాగ ఉంది ఫ్రమ్ ద మారుతి ఎండ్? So to be honest, Maruti వాళ్ళు సర్వీస్ మాత్రం like they give the best service, I can say. First services were anyway free, and I choose for a longer plan, service plan, extended warranty and all. So correct, hardly it was like 500 rupees, 1000 rupees in the initial first 3-4 services, but later on it moved to 3000 or 4000 max. ఓకే ఓకే. సో మేజర్గా మీకు కూడా ఏం అనిపించలేదు లైక్ ఫర్ ద అంటే పెద్ద ఖర్చు పెడుతున్నట్టు బర్డెన్ ఫర్ యూ? ఓకే, అండ్ పార్ట్స్ ఆర్ ఆల్సో నాట్ సో ఎక్స్పెన్సివ్ బికాస్ ఇట్స్ మారుతి. రైట్, వెనెవర్ నాకు ఎప్పుడైనా కార్ పార్ట్స్ గురించి మామూలుగా కనుక్కున్నాను, ఇట్స్ ఆల్ లెస్ దెన్ 15K 20K in case if I have to replace any body parts or anything. Okay, it's completely within the affordable price. Okay, fine. So what are the 4 or 5 things like which you like the most in Swift and like pros అని చెప్పుకోవచ్చు మీకు బాగా నచ్చేవి? సో నాకు బాగా నచ్చేది the AC of the car is really good. So it comes with an automatic AC control, and yeah. also it has a weather sensing wipers. sensors. So whenever I get wipers are weather sensing, right? It's a weather sensing in the car. Yeah, okay. So whenever I start the car, it will show me a light in the display saying that the weather is so and so, and when I click on automatic here in the dial, it automatically adjusts to the outside climate and it gives a very pleasant automatic temperature for us. Okay, so that's one of the best I can say. I've been into other cars also, so వేరే కార్స్ లో ఏంటంటే ఏసీ కొంచెం లైక్ వెనక్ సీట్ వాళ్ళకి రాకపోవడం లైక్ అలా ఉంటుంటుంది, బట్ ఇందులో బికాస్ ద స్పేస్ ఇస్ మోర్ కాబట్టి అప్పుడు ఆ కార్స్ కి సరిపోదు, ఎందుకంటే వి డోంట్ హ్యావ్ బ్యాక్ సైడ్ మనకి వెంట్స్ ఉండవు. సో దిస్ ఓన్లీ పర్టికులర్ ఏసీ విల్ బి సర్క్యులేటింగ్ ఇన్సైడ్ ద కార్. ఏసీ ఇస్ వన్ ఆఫ్ ద కూలెస్ట్ అండ్ బెస్ట్ I can say. And the second thing is the comfort in driving. If I'm going for a longer drive like 50 kilometers or 100 kilometers, so it's a pretty pleasant car. You don't have to focus on your gears and all. It automatically changes, so you just have to focus on acceleration and the steering. So that's second thing which I like about the car. Third thing is the car's road presence. It's a very sporty look car. People when they look at the car, they ask me whether it is a sport variation or sport version. Okay. Which makes me feel good that okay, the car looks sporty.
So looks and you know, like how it the road presence and all, it likes, you know, it feels good when Okay. people admire. Okay. So that is the third thing I like it. And the mileage, of course. Mileage we'll talk it Yeah. about later. Right. Okay. And apart from that, everything else, you know, the controls, you know, the display, the camera, you know, back camera, everything is pretty cool. And it looks like a, you know, like you're playing a game or something. The console and all of that యా looks like more gameish. వెరీ హ్యాండీ, లైక్ Yes. అన్ని దగ్గరలోనే ఉంటాయి. Right, correct. అండ్ కాన్స్ కోసం మాట్లాడుకుందాం. సో కాన్స్ చెప్పుకోదా, కాన్స్ అని అంటే లైక్ యునో ద సేఫ్టీ ఆఫ్ ద కార్ ఇస్ వెరీ కన్సర్నింగ్. ఎస్. సో వెన్ ఎవర్ ఐ ప్లాన్ సమ్వేర్ ఐ మేక్ షూర్ ఐ ట్రావెల్ ఎట్ దోస్ టైమ్స్ వేర్ దర్ ఇస్ లెస్ ట్రాఫిక్. సో దట్ Okay. యు నో లైక్ In the early mornings, ఎర్లీ or- మార్నింగ్స్ కానీ లేదంటే లేట్ నైట్స్ కానీ, బికాస్ ఈవెన్ అ స్మాల్ యూనో వెహికల్ వచ్చి చిన్న డాష్ ఇచ్చినా సరే ఇట్ డెంట్ వచ్చేస్తుంది. it's a clear dent and all. So the body of the car is Very not- delicate. not very good. It's very delicate body. So you need to be very careful while driving in roads. యా, అంటే లైక్ ఇన్ ద లోకల్, ఇన్ ద సిటీ అండ్ ఇన్ ద సిటీ సర్కిల్ యూ కెన్ డ్రైవ్ ఇట్ లైక్ హౌ ఎవర్ యూ వాంట్. దట్స్ ఓకే, బికాస్ లాంగ్లోకి వెళ్ళినప్పుడు విల్ బి మెయింటైనింగ్ సమ్ స్పీడ్స్ టు కవర్ ద డిస్టెన్స్. సో అప్పుడు పెద్ద రోడ్స్, హైవేస్, ఎన్హెచ్ కాబట్టి మనం కొంచెం చూసుకుని వెళ్ళాలి. అండ్ బికాజ్ ఇట్స్ మారుతి సుజుకి, ఎందుకంటే మనకి రేటింగ్ కూడా దీనికి లేదు, లైక్ క్రాష్ టెస్ట్ కూడా అవ్వలేదు. సో వీ వుడ్ బి గెటింగ్ అరౌండ్ 1 or 0 stars. వీఆర్ నాట్ షూర్, ఐఎమ్ ఆల్సో నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ. అండ్ okay, got it, fine. So apart from that, any other issue in the cons? In the cons, I would say like the seating capacity can be more comfortable. So when I was trying to buy this car, నాకు Breeza కూడా ఉండేది మైండ్ లో. Okay. Because Breeza, I have been into the car, I have sat into it, so I can see Breeza had a better space. Yes. But you know, as I wanted to stick to the budget, so when I choose this, when I had all 5 people sitting in the car, But it you was- would be also getting Breeza in this price range, but that's a basic and Exactly. basic model వస్తుంది. Okay. And apart from that, spacing ఇంకేమైనా ఉన్నాయా? like nothing else, no complaints, you know, it's a very smooth car. Engine sound కూడా మీకు లోపలికి రాదు. Yes. And it sometimes you never in the traffic when I'm in the signals, నేను కన్ఫ్యూజ్ అయిపోతాను కార్ ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా అనేది. అప్పుడప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతాను, and I'll double check whether I have switched it on or off. ఓకే, So that ఓకే. is one con I can say. పెట్రోల్ ఇంజిన్ కాబట్టి పెద్ద Yeah. నాయిస్ కూడా రాదు. అండ్ ఎస్, అండ్ ఇప్పుడు చూసుకుంటే లైక్ మైలేజ్ ఎంత వస్తుంది వెహికల్, ఒక మైలేజ్? So mileage with AC, like you know, if I'm traveling in the city, it's somewhere around 13 and 14, somewhere in between. ఓకే. And when I'm going for a longer drive with AC, you know, with all 5 people, it comes around 21, 22. ఓకే. You know? So I was actually shocked. నాకు ఇది కొనేటప్పుడు నాకు చెప్పారు ది మైలేజ్ ఇట్ గోస్ అప్ టు 22 అని. I couldn't believe, like automatic car 22 ఏం వస్తుంది అనుకునేవాడిని. But I tried it. I went to you know, like almost like 500 kilometers from Vizag, and I can see that, you know, it's a definitely a good mileage, you know, 20, 21. బట్ ఇనిషియల్ మీకు ఈ మైలేజ్ వచ్చి ఉండదు. Right, correct. Initial గా రాలేదు, but after 4 services the mileage started showing up. ఓకే, ఫైన్. సో సిటీస్లో అయితే మీకు అలా చూసుకున్నా 18 తగ్గదేమో. Right. Cities లో like because I usually use AC and all every time, so it goes up to 14, you know, like max 14 వెళ్తుంది. Because maybe it is a automatic car, so 14 is the max in the city. ఓకే, ఫైన్. అండ్ ప్రైజింగ్, మీరు వెహికల్ పర్చేస్ చేసినప్పుడు వాట్ వాస్ ద ప్రైజింగ్? So the pricings, it started with you know 6.5 and the other models, but I wanted all the features and all high end lo undali anukunna. So there is ZXi Plus and ZXi both. So I choose ZXi. It costed me around you know 9 lakhs. And ZXi Plus is costing around more 50 or 60,000. right, correct. ZXi Plus would cost around మీకు ఎలా 8.6 and మీకు ఎలాయ్స్ వచ్చేస్తాయి దాంతో పాటు. అంటే ఇవి కూడా ఎలాయ్సే, బట్ దాట్ ఆర్ లైక్ కంప్లీట్ చిన్న డైమండ్ కట్ విత్ క్రోమ్ ఫినిష్ వస్తుంది. Correct. So I choose this one, and it costed almost 9.4 with accessories, seat covers, and you know the other black you know, like the if you see in the body of the car, avanni like it all in together, and along with the camera. Okay. So కార్ కొనేటప్పుడు కెమెరా ఇవ్వలేదు. ఓకే. సో ZXi Plus కి కెమెరా ఉంటుంది, సో దీని కెమెరా ఉండదు. సో ఐ గాట్ ఇట్ ఆఫ్ మార్కెట్, అండ్ ఇన్స్టాలేషన్ అంతా ఫ్రీగా చేశారు. సో ఇట్ కాస్టెడ్ అరౌండ్ 9.4 ఆన్ రోడ్.
with all the taxes and everything. ఓకే సో నెక్స్ట్ మీరు కార్కి ఒకవేళ అప్గ్రేడ్ అవ్వాలంటే నెక్స్ట్ యువర్ ఫ్యూచర్ కార్ వాట్ వుడ్ బి దట్ వెహికల్? So to be very honest, I will never go for Maruti again if I'm going for a better car. Okay. Because the purpose of this car was only for the family purpose, as my family has no drivers and all. So my family ki andarki comfortable undalani cheppi, like my brother and my father, so they wanted to have a simple car which can go, operate automatically and all. So that's the reason we choose this. But otherwise, next car we are planning for a, either a 5-seater SUV or maybe a sedan. We are like confused now. Okay. ఇంకా డిసైడ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇయర్ 2025 లో ప్లాన్ చేస్తున్నాం. ఓకే So if something better comes up, new cars, we'll definitely go for the best one. And my choices would be definitely either Mahindra or Tata for in the Indian brands. ఓకే Or else my other favorites are Volkswagen, and there are other cars also which are really good. So yeah, for now ఇదే అనుకుంటున్నాను. ఓకే ఓకే థ్యాంక్స్ అజు, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ వీ హ్యాడ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ టాకింగ్ అబౌట్ కార్స్ అండ్ షేరింగ్ యువర్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ విత్ షిఫ్ట్. సో దాట్ వాస్ ఆల్ అబౌట్ షిఫ్ట్ ఓనర్షిప్ రివ్యూ. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టు అనిపించిన, ఇన్ఫర్మేటివ్ అనిపించిన, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్ టాక్స్ విత్ శివ గాటడి, సైనింగ్ ఆఫ్.